సో ఇండిగో క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్స్లో ప్రధానంగా సిఐఈ ఒకటి, చైమ్స్ ఒకటి, L3 Harris ఒకటి, మ్యారీగోల్డ్ ఒకటి, స్కైబోర్న్ ఒకటి, ఇటువంటివన్నీ కూడా మీకు ఎఫ్టీఓస్ అంటారు వీటిని. అంటే మీరు నేర్చుకోబోయేటువంటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అనమాట. కాస్ట్ వచ్చేసి 94 లక్షల నుంచి 1,10,00,000 వరకు ఉంటుంది. గ్రౌండ్ స్కూల్ మరియు టైప్ రైటింగ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంది, 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపు ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో 60%తో మీరు పాస్ అయి ఉండాలి. సో ఎయిర్ ఇండియా రీవ్యాంప్డ్ ప్రోగ్రామ్, ఇంతకుముందు యాక్చువల్గా దీన్ని స్క్రాప్ చేసేసి ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇది కాస్ట్ ఏదైతే ఉందో గత సంవత్సరం లేకుండే, ఇది అంతకుముందు సంవత్సరంలో ఏదైతే ఉండదో పాత ప్రోగ్రామ్ ఏదైతే ఉండదో అక్కడ 75 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెంచారు, వాళ్ళకి అయిన దాన్ని బట్టి 1.12 1,35,00,000. సో మీరు దీంట్లో యూఎస్ఏలో కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. డైరెక్ట్ పాత్వే టు మ్యాసివ్ న్యూ ఫ్లీట్. సో ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్, దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా వచ్చేసి టాటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపిస్తున్నారు. కాబట్టి మీరు అన్ని కానీ ఎగ్జామ్స్ దీంట్లో కానీ పాస్ అయితే టాటా క్యాపిటల్ అనేది మీకు కొలేటరల్ పెట్టకుండానే మీకు లోన్ అనేది ఇస్తుంది. సో స్పైస్ జెట్ ప్రోగ్రామ్ అనేది ఇంకొంచెం మీకు 30 lakhs స్కాలర్షిప్ వస్తుందండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 85 lakhs నుంచి 1.1 crore వరకు ఉంటుంది. స్కాలర్షిప్ మీకు పొందాలనుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో స్కోర్ వచ్చేసి 96% ఉండాలి, లేదా జేఈ స్కోర్ కానీ మంచిగా ఉన్నట్లయితే మీకు 30 lakhs స్కాలర్షిప్లో మీకు స్పైస్ జెట్ ప్రోగ్రామ్ అనేది మీకు వచ్చేస్తుంది. అంటే మీకు అప్రాక్సిమేట్గా 55లో క్యాడెట్ ప్రోగ్రామ్ కూడా అయిపోద్ది అనమాట. సో మీ యొక్క మంచి క్వాలిటీ కానీ ఉన్నట్లయితే మీకు ఇది మీ ఖర్చును అనేది తగ్గించేస్తుంది. సో ఒకసారి స్ట్రాటజిక్ కంపారిజన్ చూద్దామండి, కాస్ట్ వర్సెస్ సెక్యూరిటీ. కన్వెన్షనల్లో సిగ్నిఫికెంట్లీ లోయర్ కాస్ట్ ఉంటుంది, సెల్ఫ్ అప్లికేషన్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ, ఖర్చు తక్కువ, మరియు పోటీ కూడా ఎక్కువ. అదే క్యాడెట్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు హయ్యర్ ప్రీమియమ్స్ ఉంటుంది, జాబ్ గ్యారంటీ ఉంటుంది, మరియు మీ యొక్క భవిష్యత్ అనేది సురక్షితంగా ఉంటుంది. సో స్ట్రాటజిక్ కంపారిజన్, స్పీడ్ వర్సెస్ ఫ్లెక్సిబిలిటీ. కన్వెన్షనల్ ప్రోగ్రాంలో 18 to 24 months పడుతుందండి, వెదర్ అంతా మంచిగా ఉంటే. క్యాడెట్లో వచ్చేసి మీకు 16 to 20 months పడుతుంది. బట్ హైలీ కన్స్ట్రక్టెడ్ ప్రోగ్రామ్ అనేది ఇందులో ఉంటుంది. క్యాడెట్ ప్రోగ్రామ్ అనేది వేగవంతమైనది, కానీ మీరు ఒకే వేర్లోనే కట్టుబడి ఉండాలి. మీరు ఇండిగో తీసుకున్నారనుకోండి, ఇండిగో ఫ్లైట్లోనే పనిచేయాలి. స్పైస్ జెట్ తీసుకుంటే స్పైస్ జెట్లో పనిచేయాలి. ఎయిర్ ఇండియా తీసుకుంటే ఎయిర్ ఇండియా పనిచేయాలి.